నమస్తే మీ పేరు? తిప్పేస్వామి. ఏం చేస్తారు సార్ మీరు? మేము వ్యవసాయం చేస్తున్నారు. ఏ ఊరు సార్? మాది రవణేపల్లి బెలుగుప్ప మండలం, అంటే ఏ నియోజకవర్గం వస్తుంది? ఉరుకొండ నియోజకవర్గం కింద. సరే ఏంటి సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు 5 ఏళ్ళని కూడా, ఎలా అనిపించింది? మీ ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి చేశారు ఈ 5 ఏళ్ళ నుంచి కూడా? ఏం అభివృద్ధి లేదు, పరమ దరిద్రంగా ఉంది. పరమ దరిద్రంగా అంటే అంతకంటే ఇంకా అధ్వానం ఇంకేది లేదు. రైతులకు కానీ, తర్వాత నిరుద్యోగులకు కానీ, తర్వాత చెరువులకు నీళ్లు కానీ, ఇప్పుడు తోటలో పంటలు పెట్టేసినాము, బోర్లు ఇంకిపోయినాయి. మా ప్రాణపల్లి చెరువు నీళ్ళు టీడీపీ హయాంలో కొద్దిగా 3 కిలోమీటర్ల దూలో ఉంది. దాన్ని ఆ రోజు వచ్చేసి ఆపేసినారు. తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాన్ని స్టార్ట్ చేసిందే లేదు. 2018లో టీడీపీ తరఫున పయ్యావుల కేసు 1 వచ్చి అక్కడ ఓపెన్ చేసి దానికి నీళ్ళు ఇవ్వాలని చేశారు. అక్కడ రైతులు వైసీపీ నాయకులు తోలుకొని వచ్చి అడ్డుపడి తర్వాత ఇంకా అక్కడకే స్టాప్ చేసేసినారు. తర్వాత ఇంకా అక్కడ ఇప్పుడు 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. అయినా కూడా ఒక్క గుప్పెడు మట్టి కూడా తీసి పక్కకేయలేదు. అది చాలా బాధాకరం మాకు రైతులకి. అంటే ఈ 5 ఏళ్ళలో రైతు ప్రభుత్వం మాది, రైతులకు కావాల్సిన ఇచ్చామని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఏమి ఇచ్చారండి? ఏమి ఇచ్చారు? రైతు భరోసా ఇచ్చారు. రైతు భరోసాలో అది ప్రధానమంత్రి ద్వారాగా తీసుకొచ్చేసి ఈయన దాన్ని మా పేరు మేము ఇస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నాడు. అంతేగాని రైతులు కొరిగిందే మేము లేదు. నేను మరి అంటే పయ్యావుల కేశవ్ గారు ఆయన ఉన్నంతకాలం కూడా రైతులకు సాగునీటి విషయంలో కానీ తాగునీటి విషయంలో ఎంతవరకు కృషి చేశారంటారు అసలు ఆయన? అది చాలా వరకు ఆయన మంచిగా చేశారు. ఎందుకంటే డ్రిప్ కానీ, తర్వాత చెరువుకి నీళ్ళు కానీ, బెలుగుప్ప మండలంలో ఒకటి ఇప్పుడు బెలుగుప్ప చెరువు, తర్వాత చీర్పి చెరువు, ఇంకా కొన్ని వంకల ద్వారా కూడా నీళ్ళు వదిలి బాగా ఇది చేసినాడు, ఆయన అభివృద్ధి చేసినాడు. నేను మరి ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయి కదా ఈసారి ఉరవకొండ నియోజకవర్గంలో ఈ కూటమి అభ్యర్థి టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ గారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీకి వస్తున్నారు. ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉన్నాయంట? ఈసారి ఖచ్చితంగా పయ్యావుల కేసులో అధిక మెజార్టీతో 20,000 పై చిలుకు మెజార్టీతో గెలుపొందుతారు. అంటే ఎందుకన్నా పయ్యావుల కేశవ్ గారు ఎందుకు అనుకుంటున్నారు మళ్ళీ? అంటే ఆయన అభివృద్ధి చేసినాడు. 2019 ముందంతా ఆయన అభివృద్ధి చేసి డ్రిప్ కానీ, తర్వాత స్ప్రింక్లర్లు కానీ, తర్వాత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, వాతావరణ బీమా కానీ, తర్వాత పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా కానీ అవన్నీ కూడా ఆయన ఇచ్చేసి బాగా రైతులు కృషి చేసినాడు. కాబట్టి ఆయన తప్పకుండా గెలుపొందుతాడని మేము అనుకుంటున్నాం. అంటే ఈసారి ఆయన గెలిస్తే ఆయన ఇంకేం అభివృద్ధి చేయగలరని అనుకుంటున్నారు? ఆయన ఏం ఆశిస్తున్నారు? ఈసారి గెలిస్తే ఆయన ఖచ్చితంగా ఇక్కడ గెలిస్తే టీడీపీ ఫామ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి వస్తుంది. మంత్రి పదవి వచ్చిందంటే ఉరుకొండ నియోజకవర్గం ఇంకా సస్యశ్యామలమైపోయి తర్వాత ఏం అసలు లోటుపాట్లు అనేవి లేకోకున్నట్లు జరిగిపోతాయి. లోటుపాట్లు ప్రత్యేకంగా రైతులకి నిరుద్యోగులకి అసలు లోటు అనేది ఉండదు. ఓకేనా సార్? నమస్తే సార్, మీ పేరు? రామ్మోహన్ రెడ్డి. ఏం చేస్తారు సార్ మీరు? కల్టివేషన్, అగ్రికల్చరే. సార్ ఏ ఏరియా సార్ మీది? ఏ నియోజకవర్గం? మాది ఉరకొండ నియోజకవర్గం, బెలుగుప్ప మండలం. సార్ ఏం సార్? ఓకే సార్, ఇక్కడ దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నారు 5 ఏళ్ళ నుంచి కూడా. ఈరోజు ఆయన చెప్తున్నాడు రైతు ప్రభుత్వం, రైతులకు కావాల్సిన అన్నీ అందించామని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఎలా ఉంది సార్, ఏం చెప్తారు? రైతులకంటూ ఏమీ బెనిఫిట్స్ లేవు. అనదర్ వన్ థింగ్ ఏంటంటే ఆయన సీఎం అయినప్పటి నుంచి డెవలప్మెంట్ సైడ్ అస్సలు లేదు, ఆలోచన లేదు. అభివృద్ధి అనేది ఎక్కడ లేదు, శూన్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి వెచ్చించి ఎన్నో రకాల డ్యామ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి అన్నీ చేసినాడు ఇంప్రూవ్మెంట్. ఈయన వచ్చిన తర్వాత కనీసం ₹1 కూడా వాటి మీద వెచ్చించడం లేదు. ఆయన కేవలం డబ్బు పంపిణీ మాత్రమే జరుగుతూ ఉంది వివిధ పథకాల ద్వారా. కానీ ప్రజలు కోరుకుంటా ఉండేది డెవలప్మెంట్ కావాలనేది ప్రధాన ఉద్దేశం. నన్ను అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి, ఇంకోరికి అయితేనేమి, రాష్ట్రంలో ఉండే ప్రజలను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి పనులను వాళ్ళు చేసుకొని ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వివిధ పథకాల ద్వారా డబ్బు అందడం ద్వారా ఏమవుతుంది అంటే రాష్ట్రంలో ఉండే ప్రజానికమంతా సోమరిపోతులు అవుతున్నారు. మీరు పనులే చేయొద్దండి, నేను ఇస్తా డబ్బు అన్న రీతిలో ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల నెత్తి మీద పెడితే ఎవరు తీరుస్తారు ఆ డబ్బు? నువ్వు పరిపాలన చేయడానికి, డబ్బులు పంచడానికి సీఎం సీట్లో కూర్చున్నావా? అది కాదు కదా బాబు. నీ పేరు నాకు తెలియదు కానీ నేను జస్ట్ 3 months అయింది ఈ పార్టీలోకి జాయిన్ అయ్యి. నాది ఎక్కడికి వచ్చినా ప్రతి రక్తబొట్లోనే వైసీపీనే వచ్చేది. నాది బెలుగుప్ప మండలం రామసాగరం గ్రామము. నేను అయిన తర్వాతనే రామసాగర్లో వైసీపీ క్యాండిడేట్. నాకు ఆయన పరిపాలన నచ్చడం లేదు. ఇది వాస్తవమా కాదా? డెవలప్మెంట్ అనేది అస్సలు లేదు. రోడ్లకు ఎక్కడా దరిద్రం పట్టిపోయింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదేది అస్సలు లేదు. నిరుద్యోగులకి
జాబ్ క్యాలెండర్ ఎంట్రీ ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు ఎక్కడే కానీ. ఇప్పుడు మెగా డిఎస్సి అంటారు, ఎవరు నమ్ముతారండి? ప్రజల్లో అవేర్నెస్ పూర్తిగా వచ్చింది, అమాయకంగా లేరు. ఇన్ని ఉండి మరీ నేనే కావాలి జగనే కావాలి అని ప్రతి వారితోనే చెప్పిస్తే ఎట్లా అవుతుంది? అది ప్రధాన ఉద్దేశం ఏమి అంటే ఈరోజు ఎన్నికలు దగ్గర పడ్డాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో ఈరోజు పయ్యవల కేశవ్ గారు ఎంతవరకు కృషి చేశారంటారు సాగునీటి విషయంలో కానీ తాగునీటి విషయంలో కానీ? ఈరోజు ఆయన టూరిస్ట్లా ఉన్నాడు, గెలిచి వెళ్ళిపోతున్నాడు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. సో మీరేమంటారు సార్, ఏం చెప్తారు? ఆరోపణలు అంటే వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చేసుకునేది కామను. ఇప్పుడు వీళ్ళు పయ్యావల కేశవ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒకటే చెప్తాడు. ఇప్పుడు మనైతే ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ మా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అక్కడ ముందుకి కొన్ని చెరువులకు నీళ్లు పోయే విధంగా చేపించినాడు. ఇంకోటి ఇంకా అనదర్ వన్ థింగ్ ఏంటంటే ఆయన గెలిస్తే గవర్నమెంట్ రాదు, ఆయన ఓడిపోతే గవర్నమెంట్ వస్తుంది. అక్కడ కొంచెము ఎబ్బెట్టుగా ఉంది ఆయనకి ఏదైనా వర్క్ చేయడానికి ముందుకు పోవడానికి. కాకపోతే ఆయన ఎలిజిబుల్ పర్సనే. అది ఇంకా వేరే చెప్పాలంటే ఆయనకు ఒక ఛాన్స్ అనేది వస్తే కదా, అంటే గవర్నమెంట్ వస్తూ ఆయన గెలిస్తే ఒక అవకాశం అనేది దొరుకుతుంది. ఏదైనా ప్రజలకు సేవ చేయాలా అంటే ఏది అవసరం లేదు, మనసు ఉండాలి కరెక్ట్గా చెప్పాలంటే. కాకపోతే గవర్నమెంట్ అనేది ఒకటి ఉంటే, సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలిసిన విషయమే. అంటే ప్రభుత్వం అంటే సంక్షేమ అభివృద్ధి ఉండాలంటారు కదా ఏదైనా సరే. ఈరోజు సంక్షేమం లక్ష్యం అని అంటున్నారు అధికార పార్టీ వాళ్ళందరూ కూడా. దాదాపు ఇచ్చిన హామీలు నెరవేర్చాం, 99% పూర్తి చేసాం, ప్రజలకి ఇంకేం అవసరం ఉంది, రాజధానితో కూడా పని లేదు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు కర్నూలు రాజధాని చేస్తాను, రాయలసీమ రత్నాలసీమ చేస్తామని ఇన్ని మాటలు ఇచ్చారు కదా. సో ఎలా ఉంది ఈ 5 ఏళ్ళ నుంచి రాయలసీమకి ఏమన్నా డెవలప్ చేశారంటారు? రాయలసీమకి అంటే సపరేట్ నేను చెప్పను, కానీ 3 రాజధానుల విషయానికి వస్తే మన కంట్రీలో పంజాబ్కి హర్యానాకి 2 కిటికీ కలిసి చండీగఢ్ రాజధాని ఉంది. ఎక్కడ ఒక స్టేట్లో 3 రాజధానులు లేదు. ఎవరికి అవసరం అండి 3 రాజధానులు? ఇప్పుడు పిల్లలకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏది చెప్తారో ఏది రాస్తారు చెప్పండి, ఒక్కటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాల్సిందంటే, చంద్రబాబు సీఎం గారు అయిన తర్వాత రాజధాని అమరావతి అని ఒకటి పేరు పెట్టేశాడు ఆయన. ఈయన 5 ఏళ్ల పరిపాలనలో అదే అమరావతిలో తన శక్తి కొద్దీ ఏదైనా డెవలప్మెంట్ చేసి నీది చేసానంటే బాగుండేదేమో అని నా అభిప్రాయం. 3 రాజధానులు అయితే అవసరం లేదు. సో సార్ ఏంటి మరి ఎన్నికల్లో ఇక్కడ ఎలా ఉండిపోతుంది అంటారు ఉరవకొండ నియోజకవర్గంలో? ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందండి? ఈసారి ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం గురించి చెప్పాలంటే కార్యకర్తలకి పూర్తి పక్కన పెట్టేసినారు వైసీపీ వాళ్ళు. పార్టీ జెండా మోసి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీకి సేవ చేసినటువంటి వాళ్ళని పూర్తి పక్కన పెట్టేసి మధ్యలో ఉండే వాళ్ళని తెచ్చి పెత్తనాలు కట్టేసినారు. అది వీళ్లకు పయ్యావలకు అడ్వాంటేజ్ అవుతుంది నా ఆలోచన. పూర్తి వ్యతిరేకత ఉంది. ఇప్పుడు విశ్వేశ్వరుడు నేను చెప్తే కదా ఇందాక, పార్టీ పుట్టిన నుంచి జెండా మోసిన వ్యక్తి నేను. అసలు ప్రిఫరెన్సీకి పోవడం ఏమైంది? ఎంత చిరాకు వచ్చింటే నేను డైవర్ట్ అయిపోయింటా. ఈ విధంగా జరిగింది కాబట్టి వీళ్ళకైతే నల్లర మీద నడక అని చెప్పగలను గెలుపు అనేది. సో మరి ఏపీ మొత్తం ఈ ఎన్నికలు ఎలా ఉండబోతుంది సార్? ఏంటంటే 175 నేనే గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్న పరిస్థితులు చూస్తాం. ఏం చెప్తారు అసలు? 175 నంబర్ గురించి చెప్పాలంటే నేను 175 ఆయన ఇప్పుడు అంటున్నాడు, కానీ ఆయన మైండ్ సెట్ 2019 కంటే ముందే ఉన్నిందేమో. 175 ఏది ఇంపాసిబుల్, అది చెప్తా ఉంటారు మామూలే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం పథకాల మీద ఆధారపడినాడు. నేను డబ్బులు ఇచ్చినాను కదా, వేల కోట్లు లక్షల కోట్లు అందరికీ పంచిపెట్టినాను ఈ పథకాల ద్వారా, నాకు ఓటు వేస్తారని అనుకున్నాడు ఆయన. కాకపోతే రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు, ప్రతి పేరెంట్కి, ప్రతి తల్లికి తండ్రికి మా వాడు బాగుపడాలి, మా కూతురు బాగుపడాలి, చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి అది ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ వదలడం లేదు. రెండోది, పోని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏమన్నా వచ్చినాయంటే స్టేట్కి రావడం లేదు. ఎక్కడికి పోతారు పిల్లలు? వేళ్లలో ప్రతి సంవత్సరము ఎంటెక్లు బీటెక్లు చేసి డిగ్రీలు చేసి పూర్తి చేసి కంప్లీట్ చేసుకొని వస్తే ఎక్కడికి పోతారు పిల్లలు చెప్పు? ఈ విధంగా పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. ఆయనేమో 175. దానికి కారణం ఏంటంటే నేను పథకాల ద్వారా డబ్బులు ఇచ్చినాను వస్తాయి, నమ్మకం ఆయనకు ఉంది. ఇప్పుడు ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అయితే కొంచెం జాబ్ క్యాలెండర్ ఇస్తాడు, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తాడు అన్నట్టుగా ఆశ అనేటువంటిది ఉంది పేరెంట్స్కి అయితేనేమి పిల్లలకైతేనేమి చదువుకున్నటువంటి యూత్కి. ఇప్పుడు 5 ఏళ్ళ కాలం అయిందండి, ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. జాబ్ క్యాలెండర్లో వెళ్తే పిల్లలకు అనుభవం వస్తుంది.
ఒక జాబ్ క్యాలెండర్ కాకపోతే 2 జాబ్ క్యాలెండర్ అనే జాబ్ తెచ్చుకుందామనే ఆలోచన వస్తుంది. ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. ఒకటి మిస్ అయిన ఇంకో దానికి. అసలు జాబ్ క్యాలెండర్ వదలకపోతే ఎక్కడికి పోతారు పిల్లలు? అందువల్ల యూత్ మొత్తం అంతా వ్యతిరేకత ఎక్కువ ఉంది. మన ఆయన ఆలోచన ఎట్లుందో 175 ఏ విధంగా చెప్తున్నాడో ఆయనకే తెలాలి. థ్యాంక్ యూ.